వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్ నైట్ స్కోర్ 67-1తో ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను సమన్ చేసింది. ఇక ఇరు జట్లు ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుపై కన్నేశాయి. ఈ మ్యాచ్ కోసం తమ అస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఇరు జట్లు పడ్డాయి. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లాండ్ దుబాయ్ వెళ్లనుంది. అక్కడ ఇంగ్లీష్ జట్టు విశ్రాంతి తీసుకోనుంది. ఆ జట్టు కుటుంబ సభ్యులు కూడా దుబాయ్కి చేరుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మూడో టెస్టు కోసం కూడా ఇంగ్లాండ్ అక్కడ ప్రాక్టీస్ చేయనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ క్యాంప్ను ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే స్టేడియంలో రాజ్కోట్ టెస్టు కోసం తీవ్రంగా శ్రమించనుంది. ముఖ్యంగా అక్కడ స్పిన్ ట్రాక్ను ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు గోల్ఫ్ కూడా ఆడే అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 13న ఇంగ్లాండ్ టీం నేరుగా రాజ్కోట్కు చేరుకునే ఛాన్స్ ఉంది. ఇక అటు చివరి 3 టెస్టులకు సంబంధించిన భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై కూడా సందేహాలు నెలకొన్నాయి. విరాట్ సెలక్షన్ కు అందుబాటులోకి వచ్చాడా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.